నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. పశ్చిమ ఆసియాలో బాంబుల మోత ఇప్పుడు కేవలం యుద్ధ క్షేత్రానికే పరిమితం కాలేదు. ఇది ప్రతి సామాన్యుడి వంటింటిపై కూడా ప్రభావం చూపబోతుంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరగడంతో ఆహార పదార్థాల రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ రాబోయే 6 నుండి 9 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఆహార ధరలు ఎందుకు పెరిగబోతున్నాయి? హర్ముజ్ జలసంధి దిగ్బంధానికి మన భోజనానికి ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. మధ్యప్రాచ్య యుద్ధం ఇప్పుడు ప్రపంచ ఆహార భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇరాన్ అమెరికా ఘర్షణ వల్ల పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలు భారీగా పెరగడంతో ఆహార పదార్థాలను ఒక చోటు నుండి మరో చోటుకు తరలించే రవాణా ఖర్చులు ఆకాశం అంటున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఆహార ధరలు స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్న లోకల్ మార్కెట్లో మాత్రం సామాన్యులు ఇప్పటికే ధరల పెరుగుదలను అనుభవిస్తున్నారు. ముఖ్యంగా వంట నూనెలు, చక్కెర ధరలు పెరగడం మొదలైంది. ఎందుకంటే ఇవి ఇంధన మార్కెట్తో నేరుగా ముడిపడి ఉన్నాయి. నిజానికి అసలు ప్రమాదం ఇప్పుడు కాదు, రాబోయే 6 నెలల నుండి 9 నెలల్లో పొంచుంది. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే అది నేరుగా వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అయ్యే ఎరువులలో 1/3 హర్ముజ్ జలసంధి గుండానే వెళ్తుంది. అంతేకాకుండా ఎరువుల తయారీకి అవసరమైన నేచురల్ గ్యాస్ లో 20% ఇక్కడి నుండే సరఫరా అవుతుంది. యుద్ధం వల్ల ఈ సరఫరా ఆగిపోతే ఎరువుల ధరలు పెరిగి రైతులు సాగును తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల దిగుబడులు తగ్గి భవిష్యత్తులో ఆహార పదార్థాల ధరలు ఊహించని రీతిలో పెరగవచ్చు. ఎరువుల ధరలు పెరిగితే రైతుకు పెట్టుబడి భారం అవుతుంది. ఆ భారం చివరకు వినియోగదారుడిపైనే పడుతుంది. 2022లో ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆహార నిల్వలు తక్కువగా ఉన్నాయి. అందుకే అప్పట్లో ధరలు వెంటనే పెరిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. అమెరికా, ఆసియా దేశాల్లో గత ఏడాది మంచి దిగుబడులు రావడంతో ప్రస్తుతం స్టాక్ పుష్కలంగా ఉంది. అయితే ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్ల కరువు వచ్చే అవకాశం ఉండటం, యుద్ధం కారణంగా రవాణా ఆగిపోవడం వంటివి జరిగితే పరిస్థితి మళ్లీ మోటికి వస్తుంది. ట్రాక్టర్లు నడపాలన్నా, పండిన పంటను మార్కెట్కు చేర్చాలన్నా డీజిల్ అవసరం. ఇంధన ధరల పెరుగుదల వల్ల రైతులకు సాగు భారంగా మారి సామాన్యుడికి ఆహారం భారంగా మారుతుంది. యుద్ధం ఎంత త్వరగా ముగిస్తే ప్రపంచం అంత త్వరగా ఈ ఆహార గండం నుండి గట్టెక్కుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైతే నిత్యావసరాల కృత్రిమ కొరత ఏర్పడి బ్లాక్ మార్కెట్ పెరిగే ప్రమాదం కూడా ఉంది.